ఫ్రెండ్స్, బుధవారం అనంగానే మనకి టక్కున గుర్తొచ్చేది ఆ విఘ్న వినాయకుడు. అలాగే ఇంకా చెప్పాలి అంటే విష్ణుమూర్తి, లక్ష్మీనారాయణని కూడా మనం బుధవారం నాడే కొలుస్తాం. ఇది కాక బుధవారానికి గ్రహాధిపతి ఎవరైనా ఉన్నారంటే అది బుధుడనమాట. ఇంకా విషయాల్లోకొచ్చినట్టయితే అటు గణపతికి, ఇటు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఒక విషయం ఏంటి అంటే శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తే ఆ ఐశ్వర్యం, అదృష్టం అన్నీ వస్తాయి. అలాగే శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తే ఇక వాళ్ళకి తిరుగుండదు అంటారు. మరి ఈ ముగ్గురికి ఇష్టమైన బుధవారం నాడు మనం కొన్ని పనులు చేయాలి ఖచ్చితంగా, మరి కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బుధవారం నాడు మనం చెయ్యకూడని పని ఏంటి అంటే కందిపప్పును తినకూడదు. సాధారణంగా కందిపప్పు అనేది ఒక రకంగా చెప్పాలంటే బుధ గ్రహానికి అంత అనుకూలమైన విషయం కాదు. అందుకనే ఆ రోజు పెసరపప్పుని తీసుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బుధవారం నాడు ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మాత్రమే ఇక గణపతిని పూజించాలి. సాధారణంగా మనం ముందు గణపతి పూజ చేస్తాం. గణపతి పూజ చిన్నగా అంటే శుక్లాంబరధరం ఒకటి చదువుకున్న తర్వాత మనం లక్ష్మీదేవి పూజ చేసి గణపతిని పూజిస్తే మంచిది. ఆ తర్వాత ఆఖరిలో విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఇలా పూజించడం చాలా మంచిది. ఇక మరీ ముఖ్యంగా బుధవారం నాడు ఎవరికి కూడా డబ్బుని అప్పు ఇవ్వకూడదు. ఎందుకనంటే అది లక్ష్మీనారాయణ రోజు. ఇక బుధ గ్రహానికి అధిపతి అయిన బుధవారం నాడు ఎవరికైనా సరే పుస్తకాలు, పెన్నులు పంచడం వల్ల మనకి చదువుకునే పిల్లల విషయంలో చాలా మంచి జరుగుతుంది. ఇక చాలామంది బుధవారం నాడు నాన్ వెజిటేరియన్‌ని తీసుకోరు. అంటే ఎక్కువగా లక్ష్మీనారాయణకి సంబంధించి, అలాగే గణపతికి సంబంధించి. ఇక ఆ రోజు గణపతికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించాలి. వీలుంటే కొబ్బరి నూనెతో కానీ, లేదంటే ఆర్థిక ఇబ్బందులున్న వాళ్ళు ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. ఆ రోజు మొదటగా గణపతికి మనం ఏదైనా నైవేద్యం పెట్టి, ఆ తర్వాత మనం తీసుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా బెల్లాన్ని కానీ, లేకపోతే ఏదైనా పండుని కానీ మనం నైవేద్యంగా పెడితే చాలా మంచిదనమాట. ఇక బుధవారం నాడు అస్సలు చేయకూడని పని ఏదన్నా ఉంది అంటే, అది ఖచ్చితంగా తులసి ఆకుల్ని తుంచటం. తులసి ఆకుల్ని తుంచటం గానీ, లేకపోతే తులసి మొక్కను జరపటం గానీ, ఈ బుధవారం నాడు చేయకూడదు. ఇక మరీ అత్యవసరమయ్యి ఆ రోజు ఈ విష్ణుమూర్తి పండగ అంటే ఏకాదశి కానీ, లేకపోతే వేరే ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించిన పర్వదినం ఉందనుకోండి, అప్పుడు నమస్కరించుకోవాలి. అమ్మా తులసమ్మ తల్లి, నేను ఆ విష్ణుమూర్తిని పూజించడం కోసమే నిన్ను తుంచుతున్నాను. దయచేసి నన్ను క్షమించు అనే నమస్కారం చేసుకొని తుంచొచ్చనమాట. అంతేకాకుండా బుధవారం నాడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, పగలు వినాయకుడికిచ్చేయాలి. అంటే మా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే అది చేయకపోవటమే నయం. 12 వరకు వినాయకుడికి మనం ఇచ్చేసి 12 తర్వాత ఏదైనా స్వీట్ గానీ, లేదా పెరుగన్నం కానీ తీసుకొని మనం ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటే ప్రారంభించొచ్చు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.